వెల్కమ్ టు ఎస్ఎస్ సాయి శ్యామ్ అప్డేషన్స్. ఇక్కడ మనము ఈసీ ఎలా తీయాలనేది నేర్చుకుంటున్నాము. గూగుల్కి వెళ్తాము. ఫస్ట్ మనము అక్కడ ఏపీ రిజిస్ట్రేషన్ కొడతాము. ఏపీ రిజిస్ట్రేషన్ కొట్టాక మీకు ఆ వెబ్సైట్ వస్తుంది చూడండి. IGRS అని ఉంటుంది కదా, అదైనా క్లిక్ చేయొచ్చు మీరు. లేకపోతే registration.gov.in అని కూడా చేయొచ్చు. దీంట్లో మీకు పైన జూమ్ చేస్తే ఇక్కడ ఉంటుంది కదా, ఇన్కమ్ సర్టిఫికేట్ ఈసీ, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది. సో కింద సబ్మిట్ అని కొట్టాలి. కింద నేను ఇప్పుడు సెల్లో చేస్తున్నాను, మీరు సెల్ కాబట్టి కొంచెం ట్రాక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు డాక్యుమెంట్ నెంబర్ బై చెక్ చేసుకోవచ్చు. నన్ను పెడితే బౌండరీస్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను డాక్యుమెంట్ నెంబర్ పెడుతున్నాను. ఒక నెంబర్ కొడుతున్నాను, ఏదో ఒకటి అనేసి. వేరేది 2102 అనేది డాక్యుమెంట్ నెంబర్ అనమాట. ఆ నెంబరు ఏ ఇయర్లో రిజిస్ట్రేషన్ అయింది అనేది. ఇప్పుడు మనము 2016 అనే ఇయర్లో ఆ డాక్యుమెంట్ నెంబర్లో ఏముంది, SRO వేయాల్సి ఉంటుంది. SRO అంటే రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు కదా, అది మనకి తిరుపతిలో అర్బన్లో ఒకటి, రూరల్లో ఒకటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది కదా. ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉంది? నేనైతే RO కొట్ట అంటే అర్బన్, దాని కోడ్ అది 1022. ఇది వచ్చి క్యాప్చా 623686 కొట్టి సబ్మిట్ కొడితే మనకి వస్తుంది. ఇప్పుడు మనకు వచ్చింది చూసారా, జూమ్ చేస్తాం బాగా. ఓకే, ఇప్పుడు మనకు వచ్చింది చూసారు కదా, అక్కడ ఈ డాక్యుమెంటు ఒక ఏరియా వస్తుంది, ఏపీ స్టేట్, మళ్ళీ వచ్చి వాళ్ళ సర్వే నెంబర్, వర్డ్ అన్నీ వచ్చేస్తుంది. అది ఈ డీటెయిల్స్ వచ్చి ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అయింది అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. దీన్ని ఓకే అనుకుంటే నెక్స్ట్ కొట్టారంటే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ ఏమంటే ఏం అడగదు, ఆల్రెడీ మనం ఇచ్చిన డీటెయిల్స్ వస్తుంది. మనం జస్ట్ క్యాప్చా కొట్టేసి సబ్మిట్ కొట్టేవచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్ని రిజిస్ట్రేషన్ ఇయర్ అవే చూపిస్తుంది, మనం ఇంతకుముందు చూపించినవి. జస్ట్ క్యాప్చా కొట్టేసి సబ్మిట్ కొడదాము. సబ్మిట్ కొడితే వెళ్తుందనమాట. ఇప్పుడు ఇది వచ్చేసింది లింక్ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్. మళ్ళీ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయిన ఒరిజినల్, దాని లింక్ డాక్యుమెంట్ అనేసి మొత్తం చూపించేస్తుంది. మీకు అవన్నీ కావాలంటే ఆల్ సెలెక్ట్ ఆల్ కొట్టుకొని సబ్మిట్ కొడితే మీకు ఈజీ వచ్చేస్తుంది. లేకపోయినా మనం కంట్రోల్ F కొట్టి మనకు కావాల్సిన డాక్యుమెంట్ మొత్తం సెలెక్ట్ చేసుకొని గో కొడితే పైన ఉంది కదా, ఆ గో కొడితే డాక్యుమెంట్ ఈజీ వచ్చేస్తుంది. ఇది ఒక మెథడ్ అనమాట. ఇలా కూడా చూడొచ్చు. ఇంకొక మెథడ్ కూడా ఉంది, నేను చెప్పాను కదా నన్ను అనేసి బౌండరీస్ పెట్టేది, అది కూడా చూపిస్తాను. ఒక నిమిషం. ఇక్కడ మీరు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చూపిస్తున్న ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే ఇక్కడ నన్ను పెట్టడం ఎలాగో చూపిస్తున్నాను. ఇక్కడ నన్ను పెట్టుకోవచ్చు మీరు. నన్ను పెడితే ఇలా వస్తుంది. బౌండరీస్ అడుగుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ చిత్తూరు డిస్టిక్ అడుగుతుంది. డిస్టిక్ పెడతారు, ఇక్కడ నేమ్ ఇస్తారు, ఏమైనా ఇవ్వచ్చు. గూగుల్ ఇస్తున్నాను. ఇక్కడ చూసారా, ఫ్లాట్ నెంబర్, వార్డ్ నెంబర్, బ్లాక్, విలేజ్, ఎలియాస్, హౌస్ నెంబర్ ఉంటే హౌస్ నెంబరు. ఇక్కడ వచ్చి మీకు బౌండరీస్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ బౌండరీస్. ఇక్కడ లాస్ట్లో క్యాప్చా ఇచ్చేసి మీరు ఇక్కడ సబ్మిట్ ఉంటుంది కింద, ఆ సబ్మిట్ క్లిక్ చేస్తే మీ ఈసీ వచ్చేస్తుంది. సేమ్ అలాగే వస్తుంది అనమాట. సబ్మిట్ కొట్టేస్తే ఇది ఈసీలో 2 మెథడ్స్ తీసుకోవడం విధానం అనమాట. ఇది బ్రీఫ్గా చెప్తున్నాను, చాలా బ్రీఫ్గా. ఇక్కడ ఏమంటే ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ వైజ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉంది కదా, అది వచ్చి మీకు సెకండ్ హ్యాండ్ హౌసెస్ తీసుకునేదానికి యూజ్ అవుతుంది. ఇలా సెకండ్ హ్యాండ్ అంటే ఆల్రెడీ హౌస్ కన్స్ట్రక్టెడ్ అయినవి తీసుకునేట్టుగా ఉంటే దానికి ఖచ్చితంగా రూరల్ అర్బన్ ఉంది కదా, ఈ రూరల్ అర్బన్ ఏదో మీరు రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్. ఇక్కడ అసెస్మెంట్ నెంబర్ అంటే హౌస్ ట్యాక్స్ కడతారు కదా, ఆ నెంబరు ట్యాక్స్ నెంబర్ కానీ కరెంటు బిల్లు కడతారు ఆ ట్యాక్స్ అసెస్మెంట్, రెండింటిని అసెస్మెంట్ నెంబర్ అంటారు. అది కొట్టి నెక్స్ట్ కింద సబ్మిట్ అని కొడితే, ఇక్కడ అసెస్మెంట్ నెంబర్ కొట్టి సబ్మిట్ అని కొడితే మీకు అది వచ్చేస్తుంది.